ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన 2.94 లక్షల కోట్ల రూపాయల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే ఇది 10% ఎక్కువ. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. సూపర్ 6 లో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయని, కేంద్రం సహకారంతో వీటిని అమలు చేసేలా పద్ధతులు రూపొందించినట్లు సమాచారం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంది. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు దాటింది. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్ లో ప్రస్తావించారు మంత్రి పయ్యావుల. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమల్లోకి రానుంది. ఎస్టీ, ఎస్సీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. ఇది బడ్జెట్ లోని హైలైట్ గా నిలిచింది.